జొన్న పిండి అండి. జొన్నలు, మొక్కజొన్నలు, సద్దలు, తైదలు 4 రకాలు తీసుకుంటా. కేజీ లాగా 4 కేజీలు తీసుకొని పట్టిస్తాను నేను రొట్టెలకు. ఇందులో చేసేటప్పుడు నువ్వులు వేసుకుంటాను నేను. నువ్వులు వేసాక మళ్ళీ వేడి నీళ్ళతో కలుపుకుంటాను. వేడి నీళ్ళతో కలిపితే మంచి ఇట్లా జిగురు వస్తుందండి. జిగురు రావడానికి రొట్టె కాలుతుంటుంది. వేడి ఉంటుందండి, వేడి నీళ్ళు కదా, కొంచెం స్పూన్తో కలుపుకుంటే మంచిగా ఉంటుందండి. ఇట్లా కలిపి ముద్ద చేసుకోవాలా. చేసుకున్నాక రొట్టె చేసుకోవాలి. పిండి రొట్టె అండి. పిండి రొట్టె చేస్తా. ఇట్లా పిండి చల్లుకొని ముద్ద చేసుకున్నది ఇట్లా కొంచెం అదిమినట్టు చేసుకొని ఇట్లా ఒత్తుకోవాలండి. పిండి చల్లుకుంటూ చేసుకోవాలి. కింద కూడా పిండి ఉండాలి, లేకపోతే చాగదు, అతుక్కపోతుంది. ఇట్లా పిండి రొట్టె అంటారు దీన్ని. ఇట్లా చేస్తే మంచిగా సాగుతుంది. చిగురు వస్తుంది కదా, వేడి నీళ్ళతో కలుపుతాము, మంచిగా సాగుతుంది ఇట్లా ఒత్తుతుంటే. ఎంత పలచగా అంటే అంత పలచగా ఒత్తుకోవచ్చు. ఆరోగ్యానికి మంచి. షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇవి చేసుకొని తింటే చాలా మంచిదండి. మేమైతే ఎప్పటి నుంచో తింటున్నాము, మా ఇంట్లో చేసుకుంటాము. జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, తైదలు అన్నీ కలిపి కాబట్టి హెల్దీ ఫుడ్ అన్నట్టు. బాగుంటుంది టేస్ట్ కూడా. ఏ కర్రీలోకైనా బాగుంటుంది. పెంక చాలా వేడిగా ఉండాలా. రొట్టె వేస్తాం కదండి, పలసగా చేసుకొని వేసినాక కొంచెము ఇట్లా నీళ్ళ తడి చేయాలి. నాకు ఇక చేతితో అలవాటు. కొంతమంది బట్ట తడిపి కూడా ఇట్లా అద్దుకుంటారు. నీళ్ళు ఇట్లా చల్లుకోవాలి. తిప్పుతున్నాను, కాలింది, 1 సైడ్ కాలింది. ఈరోజు మా డిన్నరు జొన్న రొట్టెలండి. మీరేం తింటారో ప్రతిరోజు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్ యూ.